గోవును రక్షించాలి, గోవును చంపితే మహాపాపం, గో రక్తం బారిన కాడ ఆ గవర్నమెంట్ గాని కూలిపోతుంది. అవును. ఇప్పుడు వెనకడ ఒక శాస్త్రం అన్నారు, ఆడబిడ్డ ఏడిసిన ఇల్లు, గోవు ఏడిసిన వ్యవసాయం. ఆవు అప్పుడు ఎడ్లను నాగల దున్ను కూడా కొట్టేది కదా. అవును. ఆ దున్ను కూడా కొడతా ఉంటే వాడికి రక్తాలు వెళ్ళేది పాపం. అది ఏడుస్తుంది. అది అది కన్ను నీళ్లు పడ్డకాడ వాళ్ళ వ్యవసాయం కూలిపోయేది. నేను కళ్ళతో చూసిన, నేను 50 ఏళ్ళ సంది మాకు వ్యవసాయం ఉండే కదా. నేను చూసిన. అందుకే గోవు అంటే ఆవు, కావు, దాన్ని రక్షించాలి మనం. ఈ బక్రీద్ రోజు కొన్ని లక్షల గోవులను కట్ చేస్తారు మన తెలంగాణలో. తెలంగాణ, ఆంధ్ర, హర్యానా మొత్తం రాష్ట్రాల్లో కట్ చేస్తా ఉన్నారు. ఆ గోవును బతికించుకుంటే మన భారతదేశం సస్యశ్యామలంగా ఉంటది. గో ఆధారిత వ్యవసాయం చేసుకోవాలి. దాని మీద మనకు పంటకు ఆ ఆవు పేడతోని మూత్రంతోని పంట తెచ్చుకుంటే అప్పుడు మనకు ఈ రోగాలు ఎక్కడనే. ఇప్పుడు షుగర్, బీపీ, హార్ట్ అటాకులు అని, క్యాన్సర్ అని రోగాలు వస్తున్నాయి కదా, అప్పుడు లేవు. ఎందుకంటే అది అప్పుడు స్వచ్ఛమైన గాలుపు ఆవు పేడతో వేసిన పంటలు తీసుకునేది మనం, దాంతో రోగాలు ఉండయి. అందుకే ఈ ఆవును రక్షించుకోవాలి. ఇప్పుడు బక్రీద్ రోజు కొన్ని లక్షల ఆవులను కట్ చేస్తా ఉన్నారు. అది చాలా బాధగా ఉంటది మాకు. 2010 నుంచి వెళ్ళి మేము ఈ ధర్నాలు ఉంటున్నాం. వాస్తవానికి మేము 40-50 ఏళ్ళ సంది మాకు వ్యవసాయాలు ఆవులు ఉన్నాయి, జెట్లు ఉన్నాయి. అప్పుడు మంచి హ్యాపీగా ఉండేది. అయితే ఇప్పుడు మేము 2010 నుంచి వెళ్ళి కూడా ఇదే ధర్నాలను నరేంద్ర మోడీ గారు వచ్చారు. వాస్తవానికి ఇప్పుడు గోవచ్చలు అని చెప్పి మీరు అంటున్నారు, అసలు గోవులు నమ్మేదే హిందువులు, దానివల్ల మేము కట్ చేస్తాం అన్నట్లు కూడా ఒక మనిషి అయితే డైరెక్ట్ మాట్లాడడం కూడా జరిగింది. అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రూఫ్లు ఏం చేస్తున్నాడు, కొంతమంది ఆవు ముసలైన తర్వాత వాళ్ళు ఏదో వానికి అది అప్పులు ఏదో అమ్ముకుంటా ఉన్నారు. వాస్తవానికి ఎక్కువ హిందువుల దగ్గరనే ఉంటాయి ఆవులు. అవును, హిందువులు దగ్గరనే ఆవులు ఉంటాయి. ఆవులు పాలు పెట్టుకొని ఎత్తారు. పాలు లాస్ట్ కి ఇయ్యదు కదా. అవును. ఇక చచ్చిపోయి దాని దగ్గరికి వస్తుంటే దాన్ని అమ్ముకుంటా ఉన్నారు. అది మహాపాప. అమ్ముకోకరి, దాని పేడ అమ్ముకోరి, దాని మూత్రం పట్టుకోని అండి నెలకు 4-5 వేలు 10,000 దాకా మీకు వచ్చేటట్టుంటది అని నేను ఆల్రెడీ ఊళ్ళో తిరుగుతా ఉన్నాను. తిరుగుతాను. అదే ఎట్లా వస్తుంది మీకు ఆ బిస్కెట్ చేసి. ఇప్పుడు ఇది మన టాటాస్ ఉండే కదా, టాటాస్ అంటే దోమలు చచ్చిపోతే అందు పెట్టేది. అవును. దాంతో క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆవు పేడతోని బిస్కెట్ లెక్క చేస్తుండ్రు. ఆవు పేడ బిస్కెట్ లెక్క చేసుకుంటూ దాన్ని విదేశాలకు సప్లై చేస్తారు. అది మన ఇంట్లో పెడితే మనకు అది ఊపిరితిత్తులకు హాని కలగదు, రోగాలు రావు, మన దోమలు చచ్చిపోతాయి. ఎన్నో విధాలు లాభం ఉంది దీంతో. ఆవు పేడతో లాభం ఉన్నది, దాని మూత్రంతో లాభం ఉన్నది. ఆ పెరుగు, నెయ్యి, క్యాన్సర్ వచ్చిన ముక్కులు ఎత్తే ఆ క్యాన్సర్ తగ్గుతుంది. అది మన లండన్ డాక్టర్లు దీన్ని టెస్ట్ చేసి పంపించారు. ఆవుతో చాలా లాభాలు ఉన్నాయి. ఆ గోమాతను రక్షించుకోండి మీరు, దాంతో చాలా లాభాలు ఉన్నాయి. ముందు భవిష్యత్తులో మన భవిష్యత్ అంతా ఆవుతోనే ఉన్నది, గోవుతోనే అని ఇది మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం మంది తెలిసిపోయింది. మన కరోనా వచ్చినప్పుడు కూడా ఆవును ముట్టుకొని దాని వెనక దిక్కులో ముట్టుకొని పోయిన వాళ్ళకి కరోనా రాలే. వాస్తవానికి గోశాల ఉన్న వాళ్ళకి ఎవరు కరోనా రాలే. మా ఊళ్ళలో ఇప్పుడు ఉంటాయి కదా ఆవులు, రోజు పేడ తీసి దాన్ని చల్లుతారు, వాళ్ళకి అక్కడ రోగాలు రాలేదు. అది మొత్తం చెక్ చేసి పెద్ద పెద్ద డాక్టర్లు దీన్ని ఎంక్వైరీ చేశారు. అమెరికాలో కూడా వాళ్ళు ఏం చేశారు, మన ఆవును ముట్టుకుంటే $1 కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఆవును ముట్టుకుంటే రోగాలు రాస్తలేమని తెలిసిపోతే ఆవును ముట్టుకొని దాని మూత్రం చల్లుకొని దాని పేడ ఇంత చల్లుకున్నాడు అలా చేశారు. ఇదేదో బాగానే ఉందని ప్రపంచ దేశాలు అందరూ తెలిసిపోయింది. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా ఆవులను తీసుకుపోయి అక్కడ సాదుకుంటా ఉన్నారు. దుబాయ్ షేకులు అదే కరోనా వచ్చిన వాళ్ళకి మెడిసిన్ అవసరం లేదు, ఆవు మూత్రం చల్లుకుంటే అయిపోతుంది అంటారు. అప్పుడు అన్నారు. చాలా వరకు 90% వరకు దాని మీద ఆధారపడి బతికారు. ఇప్పుడు ఎట్లా మనం బతకాలంటే ఏదో ఒకటి మనం రోగాలు ఇది బతుకుతున్న ఆడిపోతే లైన్ కడతాం. ఇప్పుడు ఆంధ్రాలో ఒక మంది ఇచ్చాడు అతను, ఏదో మంది ఇస్తాడు, పెద్ద లైన్ కట్టారు కార్లల్లా. బతకాలి ఎట్లా వేసి బతకాలని. ఇప్పుడు బతుకు మీద అంత ఆశ జనానికి. ఒక ఆవును పెంచుకోరు, ఇంట్లో ఒక చెట్టు పెంచుకోండి, దాని మీద మీకు లాభం జరుగుతుంది, మీ పిల్లలకు లాభం జరుగుతుంది. ఇప్పుడు ఊళ్ళలో 70% రైతులు ఉంటారు, 70% మంది బీదలు రైతులు ఉంటారు. ఎక్కువ శాతం 30% సిటీలలో ఉంటారు. దాని మీద ఆధారపడుతుంది. అందుకోసం ఈ చోట ధర్నాలు చేస్తున్నాము. 15 సంవత్సరాల మేము తిరుగుతున్నాం. నేను ఢిల్లీ పోయినా, అది మన ఇది బాలకృష్ణ గురుస్వామి అంటే 5 సార్లు శబరిమల వేండు, ఇక్కడ పాదయాత్రలో. ఒకసారి ఢిల్లీ వేండు, ఒకసారి మొత్తం కాశీ కన్యాకుమారి మొన్న 2-3 నెలలు తిరిగి పాప ఆయన కాలు పట్టగట్ట కూడా. ఇప్పుడు జూన్ 7వ తారీఖున బ్లాక్ డే పెట్టినంత మాత్రాన ఈ గోవచ్చలు అనేవి ఆగుతాయి అంటారా? ఒకవేళ ఎంతవరకు అడ్డుకునే ప్రయత్నం అయితే మీ తరఫున జరుగుతుంది? 90% ఆపుతాం మేము. ఏదైనా కూడా మా ప్రాణాలు తెగించి కూడా గోవులను చంపకుండా చూస్తాము. ఇప్పుడు 26 దిక్కుల వాళ్ళు ఆపిరు, 26 దిక్కుల వాళ్ళు గోశాల లెక్క పెట్టిరు.
దాన్ని ఆ రోజు మాది 7 తారీఖు నైట్ బాగా కోస్తారు, చంపుతారు. దాన్ని అడ్డుకుంటే మేము ప్రయత్నం చేస్తున్నాము. మన ఎస్పీలకు అందరికి సిపిలకు మేము లెటర్ ఇచ్చినాము. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినాము. రేవంత్ రెడ్డి గారు కూడా నేను ట్రై చేస్తే ఆపుతా అన్నాడు. గోశాలు కూడా పెడతాము, జిల్లాకు ఒక గోశాలు పెడతా, నేను జిల్లాకు ఒక గోశాల. మాకు బాగా సంతోషం ఉన్నది. ఇక్కడికి నేను మొన్న అన్నాడు ఆ ముచ్చట, మేము కూడా అంత సంతోషపడ్డాం. కాంగ్రెస్ లో కూడా కిషోర్ మనిషి ఉంటాడా అని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ లో ఎటువంటి గోవును రక్షించే మనిషి వచ్చిండు. ఆ రోజు ఇందిరాగాంధీ అప్పుడే ధర్నాలు చెప్తే అందరు చంపించింది. ఇందిరాగాంధీ అప్పుడు 1972 అప్పుడు అది ధర్నాలు చేశారు. పెద్ద సాములు పాపం, ఆ సాములను చంపి కొట్టిపించింది. అప్పటిసం జరుగుతా ఉన్నది కాంగ్రెస్ అరాచకము. బీజేపీ వచ్చినాక తగ్గుతాని మేము మాకు ఆశ ఉన్నది. ఆ బీజేపీ మీద కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం, తగ్గాలని మేము కోరుకుంటున్నాము. ఈ గోవును రక్షించుకుంటే మనకు పుణ్యం ఉంటది. ఎందుకంటే త్రేతాయుగం నుంచి కూడా ఈ గోవులను రక్షించరు. గోవులు రోజు మొక్కేది, అది రాముడు కృష్ణుడు అందరూ వాళ్ళు కూడా ఆవులను మొక్కేది. వాళ్ళు ఆవులను మొక్కి వాళ్ళను సాదేది. అప్పటి సంది ఉంది, ఇప్పుడు మనం చేసేది కాదు ఇది. దాన్ని పట్టుకునే త్రేతాయుగం మన పురాతనంలో ఎలా జరిగిందో అలా చెప్తేనే కొద్ది రోజులు బతాం. ఓకే, ఇప్పుడు కాశెట్టి కుమార్ గారు కౌ ఫౌండేషన్ అనే దాని ద్వారా మరి ఎన్ని గోవులు రక్షించారు, మరి ఎన్ని గోవులు ఎంతమందికి మీ తరపు నుంచి కూడా సప్లై చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు కౌ ఫౌండేషన్ ద్వారా మీరు చేసినటువంటి ప్రయోజనాలు ఇప్పటి వరకు దగ్గర చాలా మంది, అప్పుడు రాజాసింగ్ మేము అందరం కలిసి తిరిగినాం. ఇప్పుడు యుగసూచి ఫౌండేషన్ చైర్మన్ గారు శివకుమార్ గారు మేము అందరం కలిసిపోయాం. ఆయన గోవులు ఇచ్చిండు, ఆయన దగ్గర 500 గోవులు ఉన్నాయి. ఇటువంటి గోశాలలో ఇచ్చుకుంటా మేము పోయినాం. కొంతమంది రైతులకు కూడా చాలా మందికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా రైతులు 200 మంది ఉన్నారు. వాళ్ళ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చారు నాకు. వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ మేము పంచుతున్నాం. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే నెల నుంచి వెళ్ళి చాలా మంది, ఇప్పుడు మాకు హుజరాబాద్ గానీ చాలా తిరుగుతాయి కదా, ఇప్పుడు గోరక్షక అనగానే అన్న సార్ మాకు ఆవులు కావాలంటే రైతులు వచ్చి మీకు ఇస్తాం సార్ అని నేను లిస్ట్ తీసుకున్నాను. ఉదాహరణ 500 మంది లిస్ట్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడికైతే గోశాలలో వీళ్ళు మేత పెట్టకుంటుంటారో వాళ్ళకి లెటర్ ఇచ్చాను నేను. వాళ్ళ లెటర్ మాకు ఇస్తారు. ఆ లెటర్ ఉన్నాయనగానే మేము వ్యాన్లు తీసుకుపోయి వాళ్ళకి సప్లై చేసి పంపిస్తున్నాం. ఒకసారి గండిపేట అవుతుందా 5,000 ఆవులను పెట్టుకొని వాడు ఒక 20-30 కోట్లు వేసుకొని వెళ్ళిపోయాడు అమెరికా. వాడికి మంత్రి లేకుంటే ఆ సిపిని ఎస్పీలు అందరం పోయి శివకుమార్ గారు మేము రాత్రి తెల్లదాకా అక్కడ ఉండి అందరికి ఆ గోశాలకు సప్లై చేసాం. రైతులకు కూడా కొంతమందికి ఇచ్చాం. చాలా అది మాకు చాలా సంతోషం ఉన్నది. ఆ రోజు తెల్లందాకా అన్నం పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ భోజనాలు పెట్టుకుంటే మేము తిరిగినాం. ఇందులో మాకు ఆనందం ఉన్నది. ఏదో ఇవాళ డబ్బు సంపాదించడం మాకేమవుతుంది, నేను మీద ఏసీ రూమ్ లో ఉన్నా అంటే కుదరదు. ఏదో ఇప్పుడు 10 మందికి చెప్తే కుమార్ అనేటోడారే పంచి పని చేస్తున్నా అంటారు. మనం చచ్చిపోయిన వచ్చి మంచి ఏడుస్తారు వాళ్ళు. ఏదో గిసోటి పనులు చేస్తా ఉంటే ఏమెడతారు, కుంభకోణాలు చేసుకుంటే వాడిని ముంచుడు, పక్కని ముంచుడు, వాడిని ముంచుడు, పక్కని పొలం దున్నుడు, వాడికి మనసు ఎంత ఉండదు. మనసు ఇప్పుడు మహాభారతంలో చెప్పింది కానీ దుర్యోధనుడికి వాడు నిద్రపోలే అంట. వాడు దుర్యోధనుడు తెలుసు కదా, దుర్యోధను నిద్రపోలే. వాళ్ళ భార్యతో కూడా మాట్లాడలేదట 14 సంవత్సరాలు. వీళ్ళు ఏం చేస్తారో ఏం జరుగుతుందో అని. పాండవులు చనిపోయిందని వార్త ఉంటే వాడు నిద్రపోతాడు, చనిపోలేదు తెలుసు కదా. ఇప్పుడు పాదయాత్ర చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ పాదయాత్ర చేసాడు, మన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసాడు. రాహుల్ గాంధీ పాదయాత్ర కొంతమంది పరిచయం అవుతారు కదా, ఎవరి మీద చేస్తారు కదా. అగో అదే ఇది కూడా యాత్ర కదే. జనమంతా మేలు కలుపుతున్నాం, రైతులు అమ్మరిగా. మీరు ఇప్పుడు రైతులకి ఆవులు సప్లై చేయడానికి మరి మీకు ఆవులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, మరి దాని ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అది ఒక ట్రస్ట్ లాగా లేకపోతే ఎన్జిఓస్ ఇట్లా ట్రస్ట్లు ఉంటాయి కదా, దాని లెక్క మరి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు గోశాలు చాలా ఉన్నాయి. చాలా ఒకళ్ళు 2,000 ఆవులు, 3,000 ఆవులు, 500, 1000 ఆవులు ఇట్లా ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మేత పెడతలేదు, పాపం మేత అందుతలేదు వాళ్ళకు. అందుకే నాకు ఫోన్ చేస్తారు, కుమార్ గారు ఇక్కడ నాకు ఇట్లా నేను ఇళ్ళకి 100 ఆవులు ఇచ్చేసేయండి, మేత సరిగా లేదంటే నేను వాళ్ళకి పోయి వాళ్ళు సంధానించి లెటర్ తీసుకొని ఆ రైతులు తీసుకుపోయి వాళ్ళ వ్యాన్లు తీసుకొచ్చి ఒక్కొక్క కూలకు 10 పంపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అదే పని చేస్తాం. చాలా మంది నిన్న ఒకటి సత్యం శివం సుందరం కొంత ఉన్నాయి గోశాలలు, వాళ్ళ పోయినా నేను పోతే మీరు రండి సార్ ఇట్లా అంటే మేము పోయినామన్నాం. పోతే నెక్స్ట్ మంత్ నుండి నేను వస్తా సైడ్ బిజీ ఉన్నా చెప్పు, ఎందుకంటే వాడి మేత లేక చచ్చిపోతే వాళ్ళ పాపం తగ్గుతాయి కదా. అదే ఆ ఉద్దేశం మీదనే ఆ ఆవులను ఎన్ని ఉంటాయండి వాళ్ళకు గిన్నె ఇస్తామని చెప్తే నేను ఆ రైతులను తీసుకొని వచ్చి వాళ్ళకు పంపిస్తున్నాను. రైతులు చాలా మంది రైతులు పాస్బుక్ ఒకటేనో అంటే పొలం పాస్బుక్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి. పొలం పాస్బుక్, ఆధార్ కార్డు కంపల్సరీ, ఎందుకంటే పొలం ఉంటేనే వాళ్ళు గంటేస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా దానికి ఫాలో అప్ చేస్తారా? మామూలు ఎట్లా ఏంటి ఫాలో అప్ చేస్తాం. ఆవు యొక్క ఆరోగ్యం గురించి కానీ లేకుంటే అసలు ఉందా లేదా, మ్యాథ్ దొరుకుతుందా లేదా, కంపల్సరీ అది. ఎందుకంటే చనిపోతే కూడా మాకు చెప్పాలి, ఇట్లా చనిపోయింది అన్న ఆ లెటర్ రాసేయాలి వాళ్ళు.
ఆ, అవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. మొత్తం మా దగ్గర నా సోళ్ళు చాలా మంది ఉన్నారు, అవును. వందల మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు కదా, ఉమ్, మేము ఎక్కడో అక్కడ మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఉమ్, నువ్వు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, ఈ జిల్లాలో ఏం జరుగుతుందో మాకు చెప్తారు. ఓకే. ఆ జిల్లాలకు ఇచ్చినాం కదా, ఉమ్, ఆవు ఎట్లుంది ఏం కథ అని మేము ఫోన్ చేస్తా ఉంటాం. ఉమ్, ఆవులు ఒకరు 2-3 తీసుకుంటాం, ఒకరు 2 ఇస్తాం. అవును. ఒక ఆవు, ఒక లేవను, ఒక కోళ్ళని ఇస్తాం, ఇట్లా 3 ఇస్తాం. ఓకే. అవి మంచిగా ఉన్నాయా లేదా, ఉమ్, ఒకరు చనిపోతే వాళ్ళ పొలంలో తీసి పెట్టాలి, ఓకే. దాన్ని వేరే ఇయ్యద్దు. ఓకే. వాళ్ళ ముసలిదైనా కూడా మాకు చెప్పాలి. ఉమ్, మళ్ళీ మీరు కోతకు అమ్ముకోవద్దు, ఉమ్. పాపం తగ్గుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి పకడ్బందీగా. పకడ్బందీ ఉన్నాయి కంపల్సరీ. మనం వాళ్ళ ఇష్టం ఉన్నోడికి ఆ కోతకు వస్తారు కదా, కోత వేసుకుపడలు ఉమ్, ఆ 1000-2000 అమ్ముకోకరా భయ, పాపం తగ్గుతుంది ఉమ్, మీకు, అది మహాపాపం అని చెప్తాం. ఇట్లా ఓకే. చెప్తాండి, సరే సార్ అది అని. ఉమ్, వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇంకొక 6 నెలల తర్వాత ఎవరు కూడా అమ్మరు, కోతకు అమ్మరు. ఓకే. వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దగ్గర కూర్చుండి రైతులకు. ఓకే. నెలకు నేను 15 రోజులు ఓకే. ఇదే పని, ఓకే. ఇదే ఆవులు అమ్మకురా భయ్, పాపం తగ్గుతుంది, అది ఏడుతుంది. అది ఏడిచినప్పుడు చూడండి మనకు బాధ అవుతా ఉంటది, అది కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా, అవును. దాన్ని బాగా ఏడుస్తుంది. ప్లాస్టిక్ ఓకే. అది అన్నదినకు ఏడుస్తుంటే ఒక డాక్టర్ ఉమ్, మొత్తం ఆపరేషన్ అవన్నీ తీసి మన కుట్టు పెట్టిండు. ఓకే. చూడండి ఎట్లా ఉంటుందో. మానవత్వం ఉన్న డాక్టర్లు కొంతమంది ఉన్నారు, ఆ, డబ్బు నాకు అవసరం లేదు, ప్రజలు బతికిస్తాను, ఆవులను బతికిస్తాను, ఉమ్, ఇటువంటి జీవులను బతికిస్తే చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఉమ్, నా కొడుకు డాక్టరే, అవును. మా కోడలు పెద్ద డాక్టర్. వీళ్ళు ఉమ్, కొద్ది రోజుల తర్వాత మీరు బీద పిల్లలకు బీదోళ్ళకు డబ్బులు తీసుకోవద్దు, ఓకే. నేను డబ్బులు ఇస్తా ఉమ్, కావాలంటే కానీ అది చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి. ఓకే. ఇలా చెప్పుకుంటా నేను వస్తున్నా. ఇప్పటికి నేను దగ్గర 25 సంవత్సరాలే ఓకే. ట్రస్టులు పెట్టి కొంతమంది బీద పిల్లలు చదివించుడు, అది చేసుడు, అదే పని మీద చేస్తున్నా. ఇప్పుడు మా పిల్లలకి అందరూ పెళ్లి అయింది కాబట్టి 90% నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి డబ్బు వస్తుంది. ఉమ్, అవును. ఇట్లనే తిరుగుతూ ఉంటా. ఇక్కడ ఆవులు ఉంటే బీద పిల్లలు అటు తిరుగుతూ ఉంటాం మేము. నాతో కొంతమంది జనం ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు.